ఉండడం ముఖ్యం కానీ ఈ ఇల్లు శుభ్రం చేసుకోవడంలో ఇది కూడా ఏమిటి నియమం, దీపాలు పెట్టాక ఎందుకు చిమ్మకూడదు అనేటటువంటి సందేహం చాలాసార్లు మనకి కలుగుతూ ఉంటుంది. దీనికి ఒక శాస్త్రీయమైనటువంటి కారణం మనకుంటూ ఉండేది పూర్వకాలం. ఈనాటికి అది పరిపూర్తిగా వర్తించకపోవచ్చు. ఎందుకంటే పూర్వం ఎక్కువ మంది ప్రజలు పల్లెల్లోనే ఉండేవారు. పట్టణాలలో ఉన్న ఇప్పట్లాగా కాంక్రీట్ అరణ్యాలు కావు. ఇంటి చుట్టూతా చెట్లు పొదలు, కొద్దిగానైనా మట్టి ప్రదేశం ఉండేది. ఇప్పుడు మనకి ఎక్కడ చూసినా సిమెంటే తప్ప మట్టి ప్రదేశం, నేలలోకి నీళ్లు ఇంకేటటువంటి అవకాశం ఉన్నటువంటి చోటు అన్నది కనపడనటువంటి పరిస్థితి. అట్లా ఉన్నటువంటి రోజుల్లో దీపాలు పెట్టే వేళకి ఆ చెట్ల మీద ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రకరకాలైనటువంటి జీవులు బయటకు వస్తూ ఉంటాయి. మానవులు సూర్యోదయంతో బయటకు వచ్చి సూర్యాస్తమయానికి ఇళ్లకి చేరుకోవటం జరుగుతుంది. అదేవిధంగా రాత్రి తిరిగేటటువంటి జంతువులు, క్రిమికీటకాలు సూర్యాస్తమయంతో వెలుపలికి వచ్చి తమ ఆహారాన్ని సేకరించుకుని సూర్యోదయ సమయానికల్లా తమ తమ స్థానాలకి వెళ్ళిపోతూ ఉంటాయి. అలా బయటకు వచ్చేటటువంటి నక్తంచురులు అంటే రాత్రి తిరిగేటటువంటి జీవులన్నీ బిలబిల్లాడుతూ గబగబా బయటకు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో గనక బయట పాకులు చిమ్మినట్టయితే ఆ జీవులన్నింటికీ హాని కలుగుతుంది. చీమలు, తేళ్లు, జొర్రులు, పాములు, మిడతలు, అలా చిన్న చిన్న జీవులు ఇంటి చుట్టుపక్కల ఉండేటటువంటివి, వాటికి హాని కలుగుతుంది. లేదా చూడకుండా గనుకున్నట్టయితే పాముల్లాంటి వాటి మీద మనం పాదాలు వేసినా, చీపుళ్ళు వాటి మీద పడేసినా మనకి హాని కలుగుతుంది. అందువల్ల అటువంటి హాని కలగకుండా పర్యావరణంలో ఒకరి పట్ల ఒకరు అభిమానాన్ని, ప్రేమని, సహకారాన్ని సూచించుకుంటూ నీ పని సమయానికి నేనడ్డురాను, నా జోలికి నువ్వు రావద్దు అని ఆ జంతువుల పట్ల మనం ఒక సహకారాన్ని ప్రదర్శించుకోవటం సూర్యాస్తమయం తరువాత బయట ఉన్నటువంటి ప్రదేశాలని చిమ్మకుండా ఉండడంలో ఉన్న అంతరార్థం. అంతేకాకుండా అప్పుడు అనేక జంతువులు తమ తమ కార్యక్రమాలను నిర్వర్తించుకుంటూ ఉంటే వాటి కార్యక్రమాలకి మనం అడ్డు వెళ్ళడం కూడా బాగుండదు. మనం చేసుకునే ఎన్నో పనులు ఇతరుల కళ్ళ పడకుండా ఒంటరిగా ఏకాంతంలో చేసుకోవాలి అని అనుకున్నట్టే చాలా జంతువులు కూడా తమ తమ కార్యక్రమాలని ఏకాంతంలో నిర్వర్తించాలనుకుంటాయి. వాటి ఏకాంతానికి కూడా మనం భంగం కలిగించటం అంత శ్రేయస్కరం కాదు. వీటితో పాటుగా సూర్యాస్తమయం అయ్యేటప్పటికల్లా ఇప్పుడంటే మనకి ఎలక్ట్రిక్ దీపాలు ఉన్నాయి, కానీ పూర్వకాలం కొన్ని దశాబ్దాల క్రితం ఈ రకమైన విద్యుత్ దీపాలు లేనటువంటి రోజుల్లో ఇల్లు దాటి అడుగు బయట పెడితే క్రిమికీటకాదుల భయంతో పాటుగా మనకు కావలసిన వస్తువులు ఏమి చిన్ని పడేస్తున్నామో, పనికొచ్చే వాటిని ఏం పారేస్తున్నామో, ఏ వస్తువుని ఏ విధంగా నాశనం చేస్తున్నామో కంట పడదు కనుక అది క్షేమం కాదు. అందువల్ల చీకటి పడ్డాక ఇటువంటి పనులు చెయ్యొద్దు అన్నారు. దీనికంతా సంకేతంగా ఒక నియమాన్ని పెట్టి సంధ్యా దీపం పెట్టిన తర్వాత ఇల్లు చిమ్మకూడదు. దీంట్లో నిజంగా ఇదే ఉద్దేశం అనడానికి వీరిచ్చినటువంటి ఒక అపవాదం, అంటే ఒక ఎగ్జంప్షన్ మనకు అర్థం తెలియచెప్తుంది. ఏ పరిస్థితుల్లో అన్నా దీపం పెట్టిన తర్వాత ఇల్లు చిమ్మాల్సి వస్తే ఏం చేయాలట, ఆ చిమ్మినటువంటి పోగు ఏదైతే ఉందో చెత్త దాన్నంతా అక్కడే ఉంచాలి, గాని ఎత్తి బయట పడేయకూడదన్నారు. అంటే ప్రతిదానికి ఒక అపవాదం ఉంటుంది కదండి, ఎక్సెప్షన్. అలాంటి ఎక్సెప్షన్ లో ఏదో నలుగురు వచ్చారు, హాలో మనం కూర్చున్న ప్రదేశము కొంత పాడయింది, దాన్ని బాగు చేసుకుంటే పడుకునేందుకు వీలు లేదు, అట్లాంటి సందర్భంలో చీపురుతో చిమ్మవలసి వచ్చింది అనుకోండి, చిమ్మితే వచ్చిన చెత్తనంతా ఇంట్లోనే ఒక పక్కన ఉంచాలి, గాని దాన్ని బయట వేయకూడదు అన్నారు. అంటే ఈ చీకట్లో మనం చేసే పనులు ఏమి అస్తవ్యస్తంగా ఉంటాయో, దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది కలుగుతుందో, ఏం నష్టపోతామో, ఏ విలువైనటువంటి వస్తువులని ఆ చెత్తలో పారేస్తామో అని వాటిని ఆపాలి అని చెప్పారు. ఈ అర్థం మనకి ఈ అపవాదం ఇచ్చినటువంటి దాంట్లో తెలుస్తూ ఉంది. అందువల్ల ఎందుకు వచ్చింది, దీపాలు పెట్టకముందే చిమ్ముకుందాం, లేకపోతే రేపు పొద్దున్న చూసుకుందాం, ఆ పని ముగిపోయింది ఉందండి.
మళ్ళీ రేపు కలుసుకునే వరకు సెలవు. నమస్కారం.